నెల్లూరులోని బీజేపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న క్రీడోత్సవాలకు సంబంధించిన కార్యక్రమం శుక్రవారం ఉదయం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డిఎస్ పరశురాం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని సమరసత సామాజిక ఉత్సవాల భాగంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం రిజర్వేషన్లను మరికొన్ని సంవత్సరాలు పొడిగించడంతో పాటు పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించిందని గుర్తు చేసి 2014 తరువాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు గౌరవం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాల ద్వారా అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తోందని పేర్కొంటూ దేశవ్యాప్తంగా అంబేద్కర్ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా మన ప్రియతమ భరతమాత ముద్దుబిడ్డ శ్రీ అంబేద్కర్ గారి యొక్క సామాజిక సమరసత ఉత్సవాల పేరుతో వారి యొక్క జయంతి కార్యక్రమాలని అనేక సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. అయితే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏ రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఆయన టైంలో పొడిగించడం జరిగింది. అదే రకంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కింది. అంతేకాదు అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అప్పటిదాకా పార్లమెంట్లో ఆవిష్కరించినటువంటి ఒక రోజుల్లో మన యొక్క ప్రభుత్వం, మన యొక్క మద్దతు ప్రభుత్వం ద్వారా బీపీసీ ప్రభుత్వం ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇవాళ మన నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన లేకపోతే మేము ఎక్కడున్నాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ బడుగు బలహీన వర్గాలకి అదే రకంగా నిమ్న వర్గాలకు కూడా ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, రిజర్వేషన్స్ యొక్క ఫలాన్ని, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని కూడా మిళితం చేస్తూ ముందుకు తీసుకుపోయేటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క జీవితం నాకు ఆదర్శం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పడమే కాకుండా వారు పుట్టినటువంటి మధ్యప్రదేశ్ యొక్కని ఆ యొక్క మొత్తం ఆ ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో అక్కడ మిలిటరీ దీంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన మధ్యప్రదేశ్లో ఆయన జన్మస్థానం. దాన్ని కూడా మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ద్వారా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడ కూడా ఆయనకు సంబంధించినటువంటి అనేక అవశేషాలని అక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అదే రకంగా మహారాష్ట్రలో ఆయన పోరాటం చేసినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని కొనిపించడం జరిగింది. ఎక్కడైతే బిజినెస్ ఎకనామిక్స్ స్కూల్స్లో లండన్లో ఆయన చదువుకున్నాడో దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మ్యూజియం నిర్మాణం చేయడం, ఇలా 5 పంచతీర్థాలుగా ఆయన పెట్టి ఈ ప్రభుత్వం అనేటువంటిది మన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని మనం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ క్రమంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో 31 రాష్ట్రాల్లో కూడా పార్టీ తరఫున కానీ ప్రభుత్వం కానీ ఈ అంబేద్కర్ వారోత్సవాలు జరుపుకుంటుంది. ఆ రకంగా అనేక సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన పివిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన మన సురేష్ గారు రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు వీళ్ళు ప్రత్యేకించి ఈ రోజున ఈ మార్దాన్ కార్యక్రమాలు కానీ ఈ యొక్క ఆటల పోటీలు కానీ ఇవన్నీ పెట్టడం ద్వారా దాంట్లో ప్రత్యేకించి ఎవరైతే నిమ్న వర్గాలు దళితుల్లో ఎక్కువ మంది ఇదేదైతే డప్పు కళాకారులు ఉన్నారో వాళ్ళ సమస్యను కూడా తీసుకోవాలి. సమాజంలో ఎక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదే రకంగా ఇంకా దళితులు ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వృత్తి కళాకారులను కూడా మనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల మంచి కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇవాళ ఈ పోస్టర్ను కూడా మనం విడుదల చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్యం చేసేందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పంతల సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే చాలా పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. 3 చోట్ల 19వ తారీఖు విశాఖపట్నంలో ఆర్కే బీచ్లోనే త్రీకే రన్ ప్రారంభోత్సవం చేస్తారు. అదే 22వ తారీఖు విజయవాడలోనే 10,000 డప్పు కళాకారులతో ఒక కార్యక్రమం ఉంది. రేపు తిరుపతిలో 19, 20 తారీఖున కబడ్డీ,
వాలీబాల్ పోటీలు క్రీడా ఉత్సవాల సందర్భంగా చేస్తున్న సందర్భంగా ఆ గోడ పత్రికను ఈరోజు మన పెద్దలు ఆర్టీసీ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు ఆ యొక్క దాన్ని ఆవిష్కరిస్తారు. ఆ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన తర్వాత పెద్దలు మాట్లాడతారు. జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలనే కాదు, అంబేద్కర్ యొక్క పంచతీర్థాల పేరుతో అంబేద్కర్ నివసించినటువంటి స్థలాలు కాదు, ఆయన తిరిగినటువంటి నడియాడినటువంటి అనేక ప్రాంతాలను కూడా పంచతీర్థాల పేరుతో ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వినూత్న రీతిలో ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంది. ఆల్రెడీ రాజమండ్రిలో కబడ్డీ పోటీలు, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఆ యొక్క జోన్లో ప్రారంభించడం జరిగింది. ఎంపీ అయినటువంటి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు దానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా రేపు 19వ తారీఖు విశాఖపట్నంలో 3K రన్ పేరిట సమరసత మారథాన్ పేరుతో పెద్ద ఎత్తున వేలాది మందితో అక్కడ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఊపి నిండా కూడా సమరసతను నింపుకొని ప్రతి అడుగు కూడా జాతీయవాదం వైపు ప్రజలంతా నడిచేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయత యొక్క ఉట్టిపడేటువంటి ఆ యొక్క మారథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది 19వ తారీఖు. అదేవిధంగా రేపు 19వ తారీఖు అదే రోజు కూడా ఈ యొక్క తిరుపతిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి లాస్ట్ కార్యక్రమంగా విజయవాడ రాజధాని అమరావతిలో విజయవాడలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దళితుల ఆత్మగౌరవ డప్పు ప్రదర్శన కార్యక్రమంతో 10,000 మందితో డప్పుల హారతో అంబేద్కర్ యొక్క నిరాజన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది డప్పు కళాకారులు కూడా ఈరోజు మన విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అనేక సమస్యలు వాళ్ళు వివరించారు. డప్పు కళాకారులందరూ కూడా 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి మాకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరు ఈ యొక్క డప్పు వాయించేటువంటి విద్యలో ఎవరు లేరు. కాబట్టి మా యొక్క సమస్యలు వినోదం ఆ రోజు మాధవ్ గారి యొక్క రాష్ట్ర అధ్యక్షుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది. ఈ యొక్క అన్ని యొక్క విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళకి ఐడి కార్డు కావాలనే విషయాలు అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క అనేక రకాల కార్యక్రమాలతో రేపు డప్పు ప్రదర్శన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి వాల్ పోస్టర్లు వస్తున్నాయి. వాటిని గౌరవ అతిథులు సురేష్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరిస్తారు. వారు ప్రసంగించిన తర్వాత ఆ యొక్క పోస్టర్స్ Please subscribe SS News AP.